హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. కటింగ్ వీడియో మిస్ అయిన వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్కి నెక్ దగ్గర విడ్త్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్ దగ్గర విడ్త్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. 3 ఇంచెస్కి మనం వర్క్ చేసుకున్న ఈ బ్లౌజు అలాగే మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ నెక్ విడ్త్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది. అందువల్ల నెక్ విడ్త్ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలానే మనం స్టిచ్ వేసుకోవచ్చు. ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అలాగే ఈ ఒరిజినల్ క్లాత్ మిడిల్లోకి కరెక్ట్గా టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసుకొని సెంటర్లోకి, అంటే టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపున డిజైన్ ఉంది కదా, అంతవరకు సెంటర్లోకి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఈ డిజైన్ అనేది మిడిల్లోకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ డిజైన్ని ఇలా రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. అప్పుడు ఈ కట్ వర్క్ ఆర్ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా మన వైపుకి తెలుస్తూ ఉంటుంది. మనం ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. మిషన్కి ఇలా నీడిల్ని మూవ్ చేసుకుంటూ ఫూట్ని అటు ఇటు జరుపుకుంటూ ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఈ ప్యాటర్న్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ గ్రీన్ కలర్లో ఉంది కదా, అక్కడ స్టిచ్ అనేది లేకుండా ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంది కదా, అంటే గ్రీన్ కలర్తో వర్క్ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఈ క్లాత్ని అటు ఇటు జరుపుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ చుట్టూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ ప్యాటర్న్ ఎలా ఉందో అలాగే ఈ మిషన్ ఫూట్ని అటు ఇటు మూవ్ చేసుకుంటూ నీడిల్తో కరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం అటు ఇటు మూవ్ చేసినా కూడా ఈ లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వదు. అలాగే సెంటర్ కూడా ఒక స్టిచ్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ జిగ్జాగ్ ప్యాటర్న్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ బ్యాక్ పార్ట్ ఈ కట్ వర్క్ టోటల్గా వీడియోని షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని అలాగే స్లీవ్స్ పార్ట్కి ఈ కట్ వర్క్ని ఈ బ్యాక్ పార్ట్కి ఎలా అయితే స్టిచ్ వేస్తున్నానో సేమ్ అలానే స్టిచ్ వేస్తున్నాను. అందువల్ల ఈ బ్యాక్ పార్ట్ను మాత్రమే చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి అలాగే స్లీవ్స్ పార్ట్కి ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను, కానీ నేను చూపించట్లేదు, వీడియో ల్యాగ్ అయిపోతుంది. అందువల్ల ఈ బ్యాక్ పార్ట్ టోటల్గా నేను ఎలా అయితే స్టిచ్ చేశానో ఈ బ్యాక్ పార్ట్ను మాత్రమే నేను టోటల్గా పోస్ట్ చేస్తున్నాను. కొంచెం ఫాస్ట్తో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ ఈ కర్వ్స్ డిజైన్ ఆర్ కట్ వర్క్ డిజైన్ ఆర్ జిగ్జాగ్ ప్యాటర్న్ని ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో, హ్యాండ్తో ఎలా అయితే మూవ్ చేస్తున్నానో, అలాగే మిషన్ ఫూట్ని అలాగే ఈ బ్యాక్ పార్ట్ క్లాత్ని నేను ఎలా అయితే మూవ్ చేస్తున్నానో మీరు ఇలానే స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫినిషింగ్ అలాగే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కట్ వర్క్ డిజైన్స్ ఆర్ ఇలాంటి జిగ్జాగ్ ప్యాటర్న్ డిజైన్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఈ మెథడ్ని ఫాలో అవుతూ మీరు మీ బ్లౌజెస్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా జిగ్జాగ్ ప్యాటర్న్ని, ఇక్కడ ఒక పావించి ఖర్చును వదులుకొని చుట్టూ నేను ఎలా అయితే స్టిచ్ వేశానో అదే విధంగా కటింగ్ అనేది ఇవ్వాలి. స్ట్రెయిట్గా రౌండ్ షేప్లో కట్ చేయకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను జిగ్జాగ్గా ఉంది కదా ఈ స్టిచ్ అనేది, అలాగే ఒక పావించి ఎక్స్ట్రాగా ఖర్చు ఉంచుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. అంతేకాని రౌండ్ షేప్లో కట్ చేయకూడదు. ఎందుకంటే ఈ కర్వ్ షేప్ అంటే ఈ జిగ్జాగ్ ప్యాటర్న్గా స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ అనేది కరెక్ట్గా బ్యాక్ సైడ్కి టర్న్ అవ్వాలి అని అంటే జిగ్జాగ్గానే ఒక పావించి ఖర్చును ఉంచుకొని ఇలా జిగ్జాగ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్స్ ఉంది కదా, ఇది షేప్ ఒక విధంగా లేదు, ఎలా అంటే అలా ఉంది కదా, అందువల్ల ఈ కార్నర్స్లో మాత్రం కంపల్సరీగా టక్స్ని ఇవ్వాలి. అప్పుడే ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ స్టిచ్ అనేది రైట్ సైడ్కి నీట్గా టర్న్ అవుతుంది. ఇలా టక్స్ని ఇచ్చాక మనకి ఈ గ్రీన్ కలర్లో ఇలా జిగ్జాగ్ ఆర్ కట్ వర్క్ షేప్లో డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ని మన నెయిల్తో బ్యాక్ సైడ్ నెయిల్ని ఇలా ప్లేస్ చేసుకొని ఈ కట్ వర్క్ డిజైన్ని ఇలా నీట్గా బయటికి తీసుకోవాలి. ఇలా నీట్గా ఈ కట్ వర్క్ డిజైన్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నెయిల్తో మనం రైట్ సైడ్కి టర్న్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇలా తీసుకోవాలి. ఒక్కొక్కసారి స్టిచ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అందువల్ల కేర్ఫుల్గా ఇలా బయటికి ఈ క్లాత్ని టర్న్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇది థ్రెడ్ వర్క్ కాబట్టి పై వైపున ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. మగ్గం వర్క్ ఆర్ వర్క్ బ్లౌజెస్కి ఇక్కడ లోపల ఖర్చు ఉంది కదా, ఖర్చుని లైనింగ్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ పై వైపున స్టిచ్ వేసుకుంటాము. కానీ ఇది థ్రెడ్ వర్క్ కాబట్టి ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నాను. అలాగే ఇది కట్ వర్క్ ఆర్ జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి లైనింగ్ పైన స్టిచ్ వేయలేము, కొంచెం జిగ్జాగ్గా ఉంది కాబట్టి ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ ప్యాటర్న్ కరెక్ట్గా వచ్చేలా లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ పై వైపున ఇలా స్టిచ్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ని ఈజీగా ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇలానే ఫ్రంట్ పార్ట్కి అలాగే స్లీవ్స్ పార్ట్కి కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది ఎంత నీట్గా రైట్ సైడ్కి వచ్చిందో, సేమ్ ఇలానే ఫ్రంట్ పార్ట్కి స్లీవ్స్ పార్ట్కి కూడా ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ని స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ వేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ వర్క్ ఉంది కదా, వర్క్ మన సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్కి మనం ఎలా అయితే స్టిచ్ వేసామో సేమ్ అలానే ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ని స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ని ప్లేస్ చేసుకొని ఈ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకొని ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో 2 సైడ్స్కి డిజైన్ ఉంటుంది కాబట్టి మిడిల్లోకి స్టిచ్ వేసుకుంటాము, అంటే సెంటర్లోకి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఒక్క సైడ్ మాత్రమే డిజైన్ ఉంటుంది కాబట్టి ఇలా క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. అలాగే స్లీవ్స్ పార్ట్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని మిడిల్లోకి సెంటర్కి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా స్లీవ్స్ పార్ట్కి, ఈ డిజైన్ కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేలా ప్లేస్ చేసుకొని స్లీవ్స్ పార్ట్కి కూడా ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ని స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ నెక్ని పర్ఫెక్ట్గా ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ స్టిచ్ వేసుకున్నాం కదా, సెకండ్ సైడ్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని కరెక్ట్గా ఎంతవరకు అయితే ఈ డిజైన్ ఉందో డిజైన్ని మార్కింగ్ చేసుకోవాలి. స్లీవ్స్ పార్ట్కి కూడా స్టిచ్ వేసేటప్పుడు సెంటర్కి మార్కింగ్ చేసుకొని ఈ డిజైన్ సెంటర్లోకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ని పర్ఫెక్ట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ని రెడీ చేయడం కోసం, షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం క్రింది వైపున ప్యాంట్ క్లాత్ని తీసుకున్నాను. ప్యాంట్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్ తర్వాత సెకండ్ షేప్ బెల్ట్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే 2 షేప్ బెల్ట్స్ ఒకే హైట్ వైజ్ వస్తాయి. అలాగే కన్ఫ్యూజన్ అనేది లేకుండా లెఫ్ట్ రైట్ షేప్ బెల్ట్స్ కరెక్ట్గా వస్తాయి. క్రింది వైపున మనం పాదమించి ఖర్చుని తీసుకున్నాం కదా, అదే పాదమించి ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ క్రింది వైపున పావించి ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటూ పై వైపున పావించి ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అలానే సెకండ్ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే స్టిచ్ చేస్తున్నామో సేమ్ అలానే సెకండ్ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే కన్ఫ్యూజన్ అనేది లేకుండా లెఫ్ట్ రైట్ షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ కదా, ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే లైనింగ్ క్లాత్ పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ ఎంతవరకు అయితే ఉందో ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 షేప్ బెల్ట్స్ హైట్ వైజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే 2 షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా రావాలి. కొంచెం ఎక్కువ వచ్చింది అని అంటే ఎక్కువగా ఉన్న షేప్ బెల్ట్ని కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. 2 షేప్ బెల్ట్స్ హైట్ వైజ్ కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. లేకపోతే ఒక ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కొంచెం పైకి వచ్చేస్తుంది. అందువల్ల షేప్ బెల్ట్స్ కూడా హైట్ వైజ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఇలా స్ట్రెయిట్ పీస్ని, అంటే ఈ బ్యాక్ పార్ట్ పొడవు ఎంతైతే ఉందో అంత పొడవుతో ఇలా స్ట్రెయిట్ పీస్ని తీసుకొని పావించి ఖర్చుతో ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున పాదమించి ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్ట్రెయిట్ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవడం వలన ఈ స్ట్రెయిట్ పీస్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని డాట్స్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్లో ఈ డాట్స్ అనేది కరెక్ట్గా బ్లౌజ్ వేసుకున్నప్పుడు మిడిల్లోకి డాట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఎంతైతే ఉందో చెక్ చేసుకొని 3/4 ఇంచ్ లేదా 1 ఇంచ్ క్రిందికి డాట్స్ని ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కాకుండా బ్యాక్ నెక్ డీప్ మెజర్మెంట్తో సంబంధం లేకుండా బ్యాక్ నెక్ డీప్కి ఈక్వల్గా ఇలా డాట్స్ని స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ ఉంది కదా, ఈ రౌండ్ నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ క్రింది వైపున నెక్ అనేది పట్టినట్టుగా వస్తుంది. ఇలా మీరు డాట్స్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చిన్న చిన్న టిప్సే
కానీ బ్లౌజ్కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అలాగే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కస్టమర్ వేస్ట్ లూజ్ 35 ఇంచెస్. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ మీద ఈ బ్యాక్ పార్ట్ 8.75 ఇంచెస్ లేదా 8.35 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ లూజ్ ఎక్కువ, అలాగే ఫ్రంట్ పార్ట్ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజ్ చాలా తక్కువ అన్నమాట. ఇలాంటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్కి 3 డాట్స్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ టక్స్ పాయింట్ ఇచ్చాను కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి 3 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసేటప్పుడు ఈ 2 సైడ్స్ క్లాత్ అనేది కరెక్ట్గా 2 సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా ఇలా మార్కింగ్ చేసుకొని ఈ కప్ హైట్ కోసం 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. కప్ ఇంక్రీజింగ్ కోసం 30 ఇంచ్ లేదా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా మార్కింగ్ చేసుకొని క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం 2.75 ఇంచెస్ లేదా 2.30 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని 2 సైడ్స్ 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకొని 4 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని 2 సైడ్స్ 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఫ్రంట్ పార్ట్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ కూడా ఇంప్రెషన్ రావడం కోసం హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే సెకండ్ క్లాత్ పైన కూడా నీట్గా వస్తుంది. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్కి ఒక సైడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ నెక్ కంటే అంటే ఇది కరెక్ట్ నెక్ విడ్త్ కదా, ఈ నెక్ కంటే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకోవాలి. ఎందుకంటే మనం పై వైపున నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్టిచ్ చేస్తాం కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఖర్చుని తీసుకొని మిగిలినదంతా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ కొంచెం సిల్కీగా ఉంది, డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు 2 సైడ్స్ క్లాత్ అనేది కరెక్ట్గా రావట్లేదు. అందువల్ల ఇక్కడ మనం మిడిల్లోకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా స్టిచెస్ వేసుకుంటే డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు 2 సైడ్స్ క్లోజ్ కరెక్ట్గా వస్తాయన్నమాట. అందువల్ల మిడిల్లోకి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకుంటే 2 సైడ్స్ క్లాత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే డాట్స్ని స్టిచ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం మిడిల్లోకి స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్కి మనం 1 ఇంచ్కి క్రాస్గా ఇలా ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ డాట్ కూడా మిడిల్లోకి స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్కి క్రాస్గా ఇలా 1/4 ఇంచ్ ఖర్చుతో ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో కూడా రఫ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఈ డాట్స్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా 3 డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి. చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, సేమ్ ఇలానే సెకండ్ సైడ్ క్లాత్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చింది అంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని స్టిచ్ చేసుకున్నాము అంటేనే ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కాకుండా డాట్స్ అందరికీ ఒకేలా స్టిచ్ వేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కప్ సైజ్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా స్టిచ్ వేసుకుంటే అక్కడ ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ వచ్చేస్తాయి. అలాగే బ్యాక్ పార్ట్లో కూడా ఒక్కొక్కసారి ఆ లూజ్ అనేది వెళ్ళిపోతుంది. ఫస్ట్ సైజ్ కంటే ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని తక్కువగా స్టిచ్ వేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది, ఈ బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది. అలా కాకుండా బ్లౌజ్కి వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నేను ఈ పై వైపును కూడా ఇక్కడ స్టిచ్ వేస్తాను, మీకు కావాలంటే స్టిచ్ వేసుకోండి, లేదంటే లీవ్ చేసేయండి. ఇలా నేను పై వైపున ఇలా స్టిచ్ వేస్తాను. స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంటే ఈ షేప్ బెల్ట్కి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అని అంటే ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే కాజా బెల్ట్ కోసం 3.5 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ క్లాత్ని తీసుకొని 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ రైట్ సైడ్, ఈ కాజా బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ని టర్న్ చేసుకునేటప్పుడు 1/4 ఇంచ్ క్లాత్ ఉండేలా టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 స్టిచెస్ని స్టిచ్ చేయడం వల్ల మిడిల్లోకి ఈజీగా కాజాస్ని స్టిచ్ వేసుకుంటాం. ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని స్ట్రెయిట్గా 1/4 ఇంచ్ ఖర్చుతో
ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కాజా బెల్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున మనం నెక్ అనేది స్టిచ్ వేసేసాము. క్రింది వైపున కూడా షేప్ బెల్ట్ని స్టిచ్ చేసాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. పై వైపున నెక్ని స్టిచ్ చేసేసాం కాబట్టి పై వైపున కూడా క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రఫ్ స్టిచ్తో ఎండ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్తో ఎండ్ చేసుకోవాలి. ఇలా కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాం. హుక్స్ బెల్ట్ సైడ్ నెక్కి ఇలా డిజైన్ వచ్చింది కాబట్టి ఇలా రెడీ చేసాం. సెకండ్ సైడ్ కూడా తిప్పి స్టిచ్ వేసుకోవచ్చు, కానీ ఫినిషింగ్ అంత నీట్గా ఉండదు. ఇక్కడ మనం నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల ఇలా పై వైపున పావించి ఖర్చుని లీవ్ చేసుకున్నాను కదా, ఆ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను. ఇక్కడ నెక్ రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు. ఇలాంటి వర్క్ బ్లౌజెస్కి ఇలా స్ట్రైట్ పీస్తో స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. అందువల్ల నేను స్ట్రైట్ పీస్ని తీసుకొని ఇక్కడ నెక్ రౌండ్ నెక్ కాబట్టి ఇది స్ట్రైట్ పీస్కి ఎలాస్టిక్ లాగా సాగే నేచర్ ఉండదు. అందువల్ల కొంచెం అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ మనం స్టిచ్ వేసుకున్న దగ్గరికి కొంచెం దూరంతో ఇలా టక్స్ని ఇచ్చేసి ఈ మెడ పీస్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఈ మెడ పీస్ పై వైపున ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఈ నెక్ లైన్ ఆర్ మెడ పీస్ అనేది బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ పైన స్టిచ్ వేయకూడదు. ఓన్లీ ఈ నెక్ లైన్ ఆర్ మెడ పీస్ పైన మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. ఈ పై వైపున కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్ వేస్తాం కదా, అప్పుడు అక్కడ గుచ్చుకోకుండా ఈ నెక్ లైన్ ఆర్ మెడ పీస్ అనేది నీట్గా అక్కడ కవర్ అవుతుంది అనమాట. అంటే మనం షోల్డర్ని యాడ్ చేసేటప్పుడు అక్కడ ఎక్స్ట్రాగా ఖర్చు వస్తుంది కదా, ఆ ఖర్చు దగ్గర ఈ మెడ పీస్ ఈ క్లాత్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ అది వస్తుంది. అప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ షోల్డర్ దగ్గర గుచ్చుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ టూ ఫ్రంట్ పార్ట్స్కి 8.75 ఇంచెస్కి ఇలా లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ 7 ఇంచెస్కి ఫోల్డింగ్ మీద ఇలా టూ సైడ్స్ మార్కింగ్ చేసుకోవాలి. స్లీవ్స్ పార్ట్ కూడా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ నెక్ లైన్ని స్టిచ్ వేసుకున్నాం కదా, షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు పాదం ఇంచు ఖర్చును తీసుకుంటే పాదం ఇంచు ఖర్చుతో, లేదా హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటే హాఫ్ ఇంచు ఖర్చుతో 2 స్టిచెస్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత ఈ మెడ పీస్ లేదా నెక్ లైన్ అనేది ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఈ క్లాత్ అనేది ఇలా ఈజీగా ఆ షోల్డర్ దగ్గర ఖర్చు క్లాత్ దగ్గర కవర్ అయిపోతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ రైట్ సైడ్ మనం స్లీవ్స్కి లోతు తీసాం కదా, లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ఈ స్లీవ్స్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ 2 టక్స్ పాయింట్స్ అంటే ఈ స్లీవ్స్ పార్ట్ టక్స్ పాయింట్ అలాగే షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు స్టిచ్ ఉంది కదా, ఈ 2 స్టిచెస్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ చివరికి టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి పాదం ఇంచు ఖర్చుతో. అలాగే సెకండ్ సైడ్ కూడా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చివర ఈ స్లీవ్స్ పార్ట్ ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి అలాగే ఈ ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ అలాగే ఈ స్లీవ్స్ పార్ట్కి 2 టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చేలా పాదం ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకుని నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఒక సైడ్ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా ఈ కర్వ్ షేప్ అంటే హ్యాండ్ కర్వ్ అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, సేమ్ ఇలానే సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఇలా మార్కర్తో మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సైడ్ జాయింట్ అనేది ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్కి టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా స్టిచ్ వేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్తో ఎండ్ చేసుకోవాలి. నెక్స్ట్
ఈ థ్రెడ్స్ని ఇంతవరకు కట్ చేసుకొని చూసారా సైడ్ జాయింట్ అనేది ఎంత నీట్గా ప్లస్ సింబల్లా వచ్చిందో. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకుంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేయగలుగుతారు. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో 2 స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎండ్లో కూడా ఒక స్టిచ్ వేసుకోవచ్చు, లేదా ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ అయినా వేసుకోవచ్చు. లాస్ట్లో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి ఎండ్ వరకు క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎండ్లో ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదా ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ అయినా చేసుకోవచ్చు. లేదు క్లాత్ గుచ్చుకుంటుంది అని అంటే మనం మెడ పీస్ని స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ పీస్ కానీ మిగిలింది అని అంటే ఆ పీస్తో అయినా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉండదు, అలాగే ఓవర్లాక్ వేసుకున్నంత ఫినిషింగ్ వస్తుంది. నెక్స్ట్ ఈ వేస్ట్ లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని లీవ్ చేసేసి వేస్ట్ లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇలా వేస్ట్ లూజ్ని చెక్ చేసుకుంటే 35 ఇంచెస్ వేస్ట్ లూజ్ ఉంది కదా, మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ అనేది 35 ఇంచెస్ వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా ఎగ్జాక్ట్గా 35 ఇంచెస్ వచ్చింది. ఒకవేళ మీకు ఎక్కువ వచ్చింది అని అంటే ఇక్కడ కాజా బెల్ట్ దగ్గర ఎంతైతే ఎక్కువ వస్తుందో అంత క్రాస్గా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. తక్కువ వచ్చింది అని అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక స్టిచ్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సింపుల్గా లత్కన్స్ని స్టిచ్ వేశాను. బ్లౌజ్కి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ అనేది ఇంత నీట్గా వచ్చాయి. బ్లౌజ్ క్రింది వైపున షేప్ బెల్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఒకే హైట్లో వచ్చాయి చూసారా. ఇలా బ్లౌజ్కి ఫినిషింగ్ ఇస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి వెళ్ళినట్టుగా ఉండదు. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా 4 లేయర్స్ ఈక్వల్గా రావాలి. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో మీరు ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఇలా స్టిచ్ చేసాము. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. బ్లౌజ్ క్రింది వైపున బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకే హైట్తో ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళినట్టుగా లేదు. అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో పైకి వెళ్ళినట్టుగా ఉండదు. చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. అలాగే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకే హైట్లో ఉన్నాయి. బ్లౌజ్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 లేయర్స్ ఇలా రావాలి. అలాగే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ ఇదే బ్లౌజ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ను కూడా స్టిచ్ చేశాను ఫ్రెండ్స్. మీరు చూస్తారని ఈ క్లిప్ని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. చూసారా ఆర్మ్ హోల్ కర్వ్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ నెక్ డిజైన్ రౌండ్ షేప్లో ఉందని నేను వీడియో షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో ఈ క్రింది వైపున షేప్ బెల్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఒకే హైట్లో ఉన్నాయి చూసారా. అలాగే ఈ షోల్డర్ దగ్గర స్ట్రెయిట్ లైన్ లాగా ఇలా రావాలి. అలాగే సెకండ్ సైడ్ షోల్డర్ దగ్గర కూడా ఇలా స్ట్రెయిట్ లైన్ లాగా రావాలి. అప్పుడే బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ కూడా ప్లస్ సింబల్లా రావాలి. అలాగే హైట్ వైజ్ కూడా పర్ఫెక్ట్గా రావాలి. బ్లౌజ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున షేప్ బెల్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఒకే హైట్లో రావాలి. అప్పుడే బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.